Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, first chapter, verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. Every place that the sole of your foot shall tread upon, that I have given unto you. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. As believers, we must always be progressing in our spiritual journey. విశ్వాసులంగా ఎల్లప్పుడూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతుండాలి. Sometimes the progress will not be as expected. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా సాగదు. That progress will not be there. కాబట్టి ఆ వృద్ధి, ఆ పురోగతి ఉండదు. పురోగతి అనేది ఉండదు. The Israelites, when they failed to enter into the promised land the first time, when they reached Kadesh Barnea, ఇశ్రాయేలు మొదటిసారి కాదేష్ బర్నేయాకు వచ్చినప్పుడు, వాగ్దాన దేశంలో ప్రవేశించే విషయంలో విఫలమైనప్పుడు, and it was a great stop for their progress. వారి యొక్క పురోగతికి అది ఎంతో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. In their disobedience, వారి అవిధేయతలో they wandered in the wilderness an extra time of 38 years. 38 సంవత్సరాలు ఇంకా అదనంగా ఆ అరణ్యంలోనే వారు తిరుగులాడవలసి వచ్చింది. They could not receive what God has promised. దేవుడు వాగ్దానం చేసిన దానిని వారు పొందలేకపోయారు. Coming to our portion, మన భాగానికి వస్తే, God's people have been wandering in the wilderness for 40 years. దేవుని ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడుతూ ఉంటున్నారు. The leader on whom they had all confidence, that is Moses, died. ఏ నాయకుడి పైన వారు పూర్తిగా నమ్మిక కలిగి ఉండినారో అనగా మోషే చనిపోయాడు. They are faced with uncertainty of life. వారి జీవితంలో అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. And God reassured them that He has not brought them this far to leave them. దేవుడు వారికి మరలా భరోసా ఇస్తున్నాడు. ఏదో మిమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చి ఇక్కడ విడిచిపెట్టాడని కాదు, నేను తీసుకొని వచ్చింది. Today we live in uncertain times. ఈ రోజు మనం అనిశ్చితమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. People's heartbeat is raising when they think of today and tomorrow. ఈ రోజు రేపటి గురించిన పరిస్థితులు ఆలోచన చేస్తే ప్రజలు గుండె కొట్టుకుంటా ఉంటారు. Everywhere we turn, we read concerning doom and gloom. ఎక్కడ చూసినా గానీ అంత అయోమయము, దిక్కుతోచిన పరిస్థితి ఉంది. And we may be asking ourselves, will there be any good news today? మనకే ప్రశ్న వేసుకుంటున్నాం, ఈ రోజు ఏదైనా మంచి జరుగుతుందా? What this day brings to me? ఈ రోజు నా జీవితానికి ఏమి తీసుకొని వస్తుంది? These are certainly valid questions. నిశ్చయంగానే ఇవి న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలే. I tell you very sincerely, నేను యథార్థంగా మీతో చెప్తున్నా, that I may not have answers to your questions. నీకు వచ్చే ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేకపోవచ్చు. But I know the one who has all the answers to these questions and much more. అయితే నీకు వచ్చే ప్రశ్నలన్నిటికీ, ఇంకా ఎక్కువైన ప్రశ్నలకి జవాబు ఇవ్వగలిగినటువంటి ఆ దేవుడిని నేను ఎరిగి ఉన్నాను. I know that one. ఆ వ్యక్తిని, ఆ దేవుడిని నేను ఎరిగి ఉన్నాను. By the time of the death of Moses, మోషే మృతి చెందే సమయానికి God had prepared Joshua to assume leadership over God's people. దేవుని ప్రజలపైన నాయకత్వ బాధ్యతలు వహించడానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. What a tremendous task before Joshua. యెహోషువ ముందు ఎంత గొప్ప బాధ్యత ఉంచబడింది. For 40 years Moses led them. 40 సంవత్సరాలు మోషే వారిని నడిపించాడు. Moses was God's chosen representative to God's people. మోషే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు, ప్రతినిధి దేవుని ప్రజలకి. And they had full confidence in Moses' leadership. మోషే నాయకత్వం పైన వారికి పూర్తి నమ్మకం ఉంది. Now the leader is new and the assigned task is very huge. ఇప్పుడు ఈ నాయకుడు కొత్త, అప్పగించబడిన పని బాధ్యత కూడా గొప్పది. Even Joshua must be thinking of so many uncertainties when he assumed the leadership. యెహోషువ కూడా ఈ నాయకత్వ బాధ్యతల్ని ఆయన తీసుకున్నప్పుడు ఎన్నో అనిశ్చితమైన పరిస్థితుల గురించినటువంటి ఆలోచన ఆయనకు ఉండొచ్చు. The conquest of Canaan is a special duty assigned to Joshua. కానానుని జయించుట అనేది యెహోషువకు అప్పగించబడినటువంటి చాలా గొప్ప పని. It was now the responsibility to lead them into the promised land. ఇప్పుడు వీరందరినీ కూడా వాగ్దాన దేశంలో నడిపించేటువంటి బాధ్యత వచ్చింది. Yeah, Moses was never able to do this in his day. మోషే తాను బ్రతికిన కాలంలో ఈ పని చేయలేకపోయినాడు. Many times in a little way we also experience the same situation of Joshua. అనేక పర్యాయాలు యెహోషువ లాంటి పరిస్థితినే బహుశా మనం ఎదుర్కోవచ్చు, అనుభవించవచ్చు. Sometimes, కొన్నిసార్లు all of a sudden we are required to lead our family. అకస్మాత్తుగా ఉన్నట్టుండి మన కుటుంబాన్ని నడిపించే బాధ్యతలు మనకు అప్పగించాలి. All of a sudden when the head of the family dies, the responsibility of leading the family will fall on the inexperienced young people. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆ కుటుంబానికి యజమాని చనిపోయినప్పుడు ఏ అనుభవం లేని నీకు, మనకి ఈ బాధ్యతలు అప్పగించబడవచ్చు. Other times at our job place also. మరి ఇతర సమయాల్లో మన ఉద్యోగ స్థలాల్లో కూడా Some new responsibilities will be laid on you. ఏవైనా కొత్త బాధ్యతలు నీకు అప్పగించబడవచ్చు. Actually you yourself are new to those responsibilities. వాస్తవంగా ఆ బాధ్యతల మాటకు వస్తే నీకే అది కొత్తది. Oh, you may be asked to lead a team.
you are made a team leader. కాబట్టి నిన్ను ఒక టీం లీడర్ గా చేసినాడు. ఆ జట్టుని బృందాన్ని నడిపించే నాయకత్వ బాధ్యత నీకు ఇవ్వచ్చు. Very difficult. చాలా కష్టమైనది. In this context, let us see 5 truths today. ఈ సందర్భంలో ఈ రోజు మనం ఒక 5 సత్యాల గురించి మనము చెప్పుకుందాం. Number 1. మొదటిది, God is the giver. దేవుడే ఇచ్చువాడు, అనుగ్రహించువాడు. We are called to move and step out, but it is God who is the ultimate giver of all things. మనం పిలువబడిన వారిని వెళ్ళమని మనం ఆజ్ఞ పొందిన వారమే, కానీ ఆ పని చేయుటకు దేవుడిని నడిపించేవాడు. Yeah, so without his power and his ability in us and through us, ఆయన శక్తి, ఆయన సామర్థ్యాలు లేనిది, if the ability is not there in us and through us, ఒకవేళ మనలో మన ద్వారా చేసే శక్తి సామర్థ్యం లేకపోతే, then we cannot accomplish anything. ఏ పని మనం చేయలేం. God is the guide during such impossible situations. ఇలాంటి అసాధ్యకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపించేవాడు. When we step out to do what he has called us to do, ఆయన ఏ పని చేయాలని మనం పిలిచాడో ఆ పని చేయడానికి మనం అడుగు he పెట్టినప్పుడు will give and provide all the needed resources. మనకి అవసరమైన కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చేవాడు ఆయన. When he guides, ఆయన నడిపిస్తున్నప్పుడు there he provides with power, strength, skill, knowledge, wisdom and endurance, everything. అక్కడ కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యాలు, జ్ఞానము, తెలివి సమస్తమైన అనుగ్రహిస్తాడు. So God is the giver. కాబట్టి దేవుడే ఇచ్చువాడు. And the second thing is, రెండవది, God's promises are true. దేవుని వాగ్దానాలు సత్యం. God promised the Israelites that they will inherit the promised land. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులతో మీరు ఆ వాగ్దాన దేశం స్వాధీనపరచుకుంటారని వాగ్దానం చేసినాడు. Though God promised to Moses, దేవుడు మోషేతో వాగ్దానం still చేసినప్పటికీ it remained true for Joshua's generation. It was not fulfilled. ఇంకను యెహోషువ కాలంలో అది ఇంకా నెరవేర్చబడలే. God is faithful today as he was faithful long ago. దేవుడు గత కాలంలో ఆయన ఎంత నమ్మదగినవాడో ఈ రోజును అంతే నమ్మదగినవాడు. When God promises something, it will surely come to pass. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. Don't forget his promises, but claim them regularly. అలా వాగ్దానాల్ని మర్చిపోవద్దు, అయితే ప్రతిరోజు తరచుగా దాన్ని కోరుకుంటూ ఉండాలి. Never give up. దాన్ని విడిచిపెట్టదు. Many of us take promises on different occasions, మళ్ళీ చాలా మంది ఆయా సందర్భాల్లో వాగ్దానాలు తీసుకుంటాం, and slowly we forget them. నెమ్మదిగా వాటిని మర్చిపోతాం. But the promise making and promise keeping God will never forget what he hath promised. అయితే వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు మనతో ఏ వాగ్దానం చేశాడో ఆ విషయంలో ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. Secondly, God's promises are true. కాబట్టి రెండవది, దేవుని యొక్క వాగ్దానాలు సత్యం, నిజమై ఉన్నాయి. And thirdly, మూడవది, God always has his leaders. దేవుడికి ఎల్లప్పుడూ కూడా నాయకులు ఉంటారు. Whatever God wants to do, దేవుడు ఏది చేయాలనుకున్నా he will do using the human agency. మానవుల్ని ఆయన వాడుకుంటూ చేస్తాడు. And it takes leaders and leadership to accomplish what he has planned. ఆయన ఏది సంకల్పించాడో ఆ పని చేయడానికి నాయకులను He ఏర్పరచుకుంటాడు. always chooses and raises up leaders to carry out his purposes. తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ఆయన నాయకులని ఎన్నుకుంటూ ఉంటాడు. Though they are weak, వారు బలహీనులైన he gives the needed strength, courage and other resources. అవసరమైన శక్తిని, ధైర్యమును, ఇంకా ఇతరమైన వాటిని ఇస్తాడు ఆయన. He wants their availability, not ability. ఆయన వారి శక్తి సామర్థ్యాన్ని కోరడం లేదు, కానీ వారు అందుబాటులో ఉండాలని కోరుతున్నాడు. Now we are feeble, but he is able. మనము బలహీనులమే, ఆయన సామర్థ్యం గల So దేవుడు. he will enable us. కాబట్టి ఆయనే మనకు సహాయం చేస్తాడు. Remember, courage is not the absence of fear, చూడండి, ధైర్యం అంటే భయపడకుండా ఉండడం కాదు, but moving ahead in spite of fear. భయములు ఉన్నా గానీ ముందుకు సాగిపోవడమే. All leaders can get fearful times, చూడండి, నాయకులందరూ కూడా ఆయా సమయాల్లో భయపడే పరిస్థితులు ఎదుర్కొంటారు. but leaders don't let fear to control them. అయితే నాయకులు అనేవారు భయము వారిని ఏలకుండా చూసుకోవాలి. They believe in the future potential more than the current fears. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భయాల కన్నా ముందున్న పరిస్థితుల కొరకు కావాల్సిన శక్తి దేవుడిస్తాడని నమ్మాలి. That is the third thing. ఇది మూడవ సంగతి. And the fourth one, నాలుగవది, God's word is the path of success. దేవుని యొక్క వాక్యము, దేవుని మాటయే విశ్వాసానికి మనకి బాటలాంటిది. Yes, when we allow God's word and God's wisdom to guide us, దేవుని యొక్క వాక్యము, దేవుని జ్ఞానం మనల్ని నడిపించడానికి అనుమతిస్తే, then we will be always successful. అప్పుడు ఎల్లప్పుడూ మన విజయవంతులంగా ఉంటాం. All wisdom comes from his mouth. సమస్త జ్ఞానము ఆయన నోటి నుండి వెలువడుతుంది. Without his word, our life will be lost. ఆయన మాట లేనిదే, ఆయన వాక్యం లేనిదే మన జీవితాలు నష్టపోతాయి. That's why Psalm 119, 105 says, అందుకనే 119వ కీర్తన 105వ వచనంలో రాయబడిన మాట, Thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యం
వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. His word is a map for our daily walk. కాబట్టి ఆయన యొక్క వాక్యం మన అనుదిన జీవిత నడకలో మన ప్రయాణానికి అది మనకి ఒక మ్యాప్ లాంటిది. Let us be careful to do everything that is written in it. అందులో రాయబడిన ప్రతి మాటని మనము నెరవేర్చుటకు జాగ్రత్త పడాలి. Word of God is our constitution. దేవుని యొక్క వాక్యమే మనకి ఒక రాజ్యాంగం, ఒక చట్టం లాంటిది. And fifthly and finally, ఐదవది ఆఖరిది, stay couraged. ధైర్యముగా ఉండాలి. Never allow discouragement to steal our joy. ఎప్పుడు కూడా నిరుత్సాహము నీ సంతోషాన్ని దొంగిలించకుండా జాగ్రత్త Be with పడాలి. us wherever we go. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో కూడా ఉంటాడు. Claim the promise for today's meditation for your life. నేటి దిన ధ్యానం కొరకైన ఈ వాగ్దానం నీ జీవితానికి కోరుకో. He is able to do more than we ask. మనం అడిగిన వాటికన్నా ఎక్కువగా చేయగల సమర్థుడు. Today we know well that Joshua is a very successful leader. ఈ రోజు మనం ఎరుగుదాం యెహోషువ విజయవంతుడైన నాయకుడు. Wherever the sole of his foot have trodden, ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలం God has given it to him. దేవుడు అతనికి ఇచ్చినాడు. He conquered 31 kings. 31 రాజులను ఆయన జయించాడు. The very book of Joshua speaks of victorious Christian living. యెహోషువ గ్రంథమే విజయవంతమైన క్రైస్తవ జీవితం అని చెప్తుంది. The book is filled with the principles of victorious Christian life. ఈ గ్రంథంలో విజయవంతమైన క్రైస్తవ జీవితానికి కావాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. Therefore, dear brothers and కాబట్టి sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when God asked you to do something, never go back. దేవుడు ఏదైనా పని చేయమని నీతో చెప్పినప్పుడు వెనకాడొద్దు. Claim his promises and step forward. వాగ్దానాలను కోరుకుంటూ ముందుకు సాగిపో. May God help us to inherit all the spiritual riches what he planned for us. మన కొరకై దేవుడు ఏది సంకల్పించాడో ఆత్మీయమైన ఐశ్వర్యం అంతా కూడా మనము స్వతంత్రించుకొనిలాగిన దేవుడు సహాయం చేయను. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, probably when Moses died, Joshua may be in much discouragement. బహుశా మోసే చనిపోయినప్పుడు యెహోషువ ఎంతో నిరుత్సాహంగా ఉంటాడు. Because the responsibilities on his shoulder are really beyond his capacity. ఎందుకనగా తన మీద ఉంచబడినటువంటి బాధ్యతలు తన శక్తికి మించినవే. Because, O Lord, the Israelites whom he was leading are famous for their rebellion and stiff-neckedness. ఎందుకనగా తాను నడిపించినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు మొండివారు, మెడవంచని వారు. And the enemies are great in number and mighty. శత్రువుల మాటకు వస్తే సంఖ్యకు ప్రభు ఎక్కువ మంది ఉన్నారు, వీరికన్నా బలవంతులు. And now senior leaders, all people died except Joshua and Caleb. ప్రభు మరి ఇప్పుడు యెహోషువ కాలేబులు తప్ప ఆ కాలంలో ఉన్న పూర్వీకులు అందరూ చనిపోయారు. And fourthly, O Lord, the Israelites are not good at war. నాలుగోదిగా ఇశ్రాయేలుకి యుద్ధము యుద్ధ నేర్పరితనం లేదు వాళ్ళకి. Not only that, O Lord, the land is totally new, full of mountains and hills. అంతేకాకుండా ఆ దేశం వీరికి పూర్తిగా క్రొత్తది కొండలు లోయలు గల దేశం. The enemies are living in walled cities. శత్రువులేమో ప్రాకారాలు గల పట్టణాల్లో ఉంటున్నారు. O Lord, how many difficulties. దేవా ఎన్ని కష్టాలు వాళ్ళకి. In all these difficulties, O Lord, thy promise gave a great strength to the leader Joshua. ఈ కష్టాలన్నిటిలో కూడా నాయకుడైన యెహోషువకి నీ వాగ్దానాలే ప్రభా ఎంతో బలపరిచినాయి. O Lord, thy word is of great strength. దేవా నీ వాక్యము మాకు ఎంతో గొప్ప బలమునిచ్చేది. As we are walking in this dark world, O Lord, thy word is a lamp unto our feet and a light unto our path. చీకటి లోకంలో మేము నడుస్తుండగా నీ వాక్యమే మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగునై ఉన్నది. 5 lessons we learned today. ప్రభువా ఈ రోజు 5 పాఠాలు మేము నేర్చుకున్నాము. O Lord, even in our assignments, O Lord, help us to appropriate these principles. మాకు అప్పగించబడిన పనుల బాధ్యతల్లో కూడా ఈ నియమాలను అన్వయించుకునే దానికి సహాయం చేయండి. Number 1, God is the giver. మొదటిదిగా దేవుడే ఇచ్చువాడు. And secondly, God's promises are true. రెండోది దేవుని వాగ్దానాలు సత్యము. Thirdly, God always has his leaders. మూడోది దేవుడికి ఎల్లప్పుడూ నాయకులు ఉన్నారు. And fourthly, God's word is the path of success. నాలుగోది దేవుని వాక్యమే విజయానికి మార్గం. And fifthly, we have to stay courage. ఐదోదిగా మేము ఎల్లప్పుడూ నిర్భరంగా ధైర్యంగా ఉండాలి. Lord, we must be encouraged. ఓ దేవా మేము ప్రోత్సహించబడి బలపరచబడదుము గాక. O Lord, looking unto the word of God, we may go forward. దేవుని వాక్యం వైపు చూస్తూ ముందుకు సాగిపోదుము గాక. Our spiritual life also many times these difficulties are there. మా ఆత్మీయ జీవితంలో కూడా అనేక పర్యాయాలు ఈ కష్టాలను ఎదుర్కొంటున్నాము. But thou want us to progress in our spiritual అయితే life. ప్రభువా మా ఆత్మీయ జీవితంలో పురోగతి సాధించాలని మీరు కోరుతున్నారు. Thou art the giver of all strength, wisdom and knowledge. నీవే చాలిన జ్ఞానము ప్రభువా శక్తి బలమునిచ్చే దేవుడు. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Any one of our hearers, if they are fearing, O Lord, by seeing the tasks given unto them, even in the ministry, even in secular realm also,
we are praying for them. వింటున్న మా ప్రియులు ప్రభా ఏదైనా పనులు అప్పగించబడిన విషయంలో పరిచర్యకు సంబంధించిన బాధ్యతల్లో కూడా ఆయన వారు ఏదైనా భయపడుతున్నట్లయితే O Lord, help them. మీరే సహాయం చేయండి. Get them, O Lord, enable them to encourage themselves through thy promises. ప్రభా మీ వాగ్దానాల ద్వారా వారు ప్రోత్సహించబడదురుగా, బలపరచబడదురుగా. Some of our dear ones, maybe some senior member of the family died. All of a sudden, on younger people, the responsibility of the family has fallen. బహుశా మా ప్రియుల ప్రభా కుటుంబాల్లో కుటుంబ యజమానుడు చనిపోయి ఆ బాధ్యతలన్నీ కూడా అకస్మాత్తుగా ప్రభా చిన్నవాళ్ళైన వారి మీద పడి ఉండొచ్చు. Oh, they are so much discouraged. ప్రభా వారెంతో నిరుత్సాహంలో They are ఉండొచ్చు. thinking that they are in dark. ప్రభా ఏదో మేము చీకటిలో ఉన్నట్టుగా భావిస్తుండొచ్చు. Help them, O Lord. దేవా వారికి కూడా సహాయం చేయండి. Thy word may flash forth like a light. Thy promises, O Lord, may be like light in their lives. నీ వాక్యము నీ వాగ్దానాలు ఒక వెలుగులో ప్రభు వారి జీవితంలో ప్రకాశించిన కాదు. Thou art with us, we can go anywhere. దేవా మీరు మాతో కూడా ఉన్నారు కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళగలం. In Jesus precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.